తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కవిత లేఖపై స్పందించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. కవిత లేఖపై చాలా ప్రశ్నలు సంధించారమే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే లేఖ రాసినట్టుగా ఉంది అన్నారు. బీజేపీ ప్రాభవాన్ని తగ్గించేలాగా లేఖ ఉందంటూ ఉన్న డీకే అరుణతోటి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. మేడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ వాళ్ళ డాడీకి మీరు చూసుంటారు, ఎట్లా చూస్తారు? ఇది రాజకీయాల్లో బీజేపీ ప్రస్తావన కూడా ఉంది లేఖలో. ఇప్పుడు తండ్రి కూతురికి లేఖ రాసే అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. తండ్రితోనే పోయి మాట్లాడవచ్చు, తండ్రితోనే పోయి ఆమె పర్సనల్గా ఆమె అభిప్రాయాలు చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. తండ్రి ఈమెకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడిందా, లేకుంటే తండ్రి ఈమెను దగ్గర రాని అనేటువంటి పరిస్థితి ఏర్పడిందా, అసలు వాళ్ళ కుటుంబంలో కలహాలు విషయమైనా, లేకుంటే రాజకీయంగా ఇదో ఎత్తుగడనా? కానీ ఇక్కడ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ఒక అపోహ సృష్టించేటటువంటి విధంగా వాళ్ళేదో పాపం అంతకుముందు కూడా ఇదే డ్రామాలు ఆడినరు. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒక ఎత్తుగడతోనే ఈ డ్రామాలు చేస్తున్నాయి అనిపిస్తుంది. తండ్రికి రాసిన లేఖ బయటికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఆమె తండ్రికి రాసింది, ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చింది? ఎవరు రిలీజ్ చేసిండ్రు? ఎవరి ద్వారా బయటకు వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి రాజకీయాలు ఏంది? ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ మీద ఏదో రకంగా దాని ప్రభావం తగ్గించాలా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్నదాన్ని తగ్గించాలనేటటువంటి ఒక కుట్రలో భాగమే ఈ లెటర్ లీక్. వాస్తవంగా రాసింది తెలియదు, ఆమె రాయింది తెలియదు. అది ఎక్కడ ఇచ్చిన తండ్రికి రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? నిజంగా లేఖ రాస్తే లేఖ రాసిన దాంట్లో రెండు నెగిటివ్ ఫీడ్బ్యాక్లో రెండు బీజేపీ అంశాలు మెయిన్గా ప్రస్తావించారు. ఒకటి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసాయి ఒకటి. రెండోది, ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు ఉండబోతుందన్నది మీరు 2 నిమిషాలు బీజేపీ గురించి మాట్లాడడం అంటూ ప్రస్తావించారు. నిజంగానే ఫ్యూచర్లో పొత్తు వైపు అవకాశాలు ఉన్నాయా? ఏమనుకున్నారు ఆ కామెంట్ మీద? అంటే వాళ్ళు తమ యొక్క పరపతిని ప్రజల లోపల కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ కోల్పోయి ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీ పేరు చెప్తే మేమేమైనా మళ్ళీ మా పరిస్థితి మెరుగుపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఆమె లేఖ రాసి ఉండొచ్చు. అన్నా చెల్లెలకు పడదు, అది ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి అందరికీ తెలుసు. అన్నా చెల్లెళ్ళ మధ్యలో సరైనటువంటి అంటే అనుబంధాలు అంత ఉండవలసినంత లేదు, కానీ ఏదో పొలిటికల్గా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయని, తండ్రికి కొడుక్కి బిడ్డకి మధ్యలో ఆ డిఫరెన్సెస్ వల్లనే ఉన్నదని. సో ఇప్పుడు కవిత కొంచెం రాజకీయాల్లో దూరంగానే పెట్టినట్టు కనపడుతుంది కూడా మనకు స్పష్టంగా. సో ఇవన్నిటి మీద తను జీర్ణించుకోలేక రాసిందా, అన్న చెల్లెళ్ళ పంచాయతీలో రాసిందా, లేకుంటే ఏం రాసిందా లేఖ అఫీషియల్గా రిలీజ్ చేస్తే దాని మీద ఇంకేమైనా మనం మాట్లాడవచ్చు. టీఆర్ఎస్లో ఈ లేఖ ప్రకంపనలు ఎటు దారి తీసే అవకాశం ఉంది? మొత్తంగా మీరు లేఖను కనుక పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? ఇది ఏదో అసలు వాస్తవంగా ఈ లేఖ తండ్రికి రాసిందా లేదా, లేకుంటే ఎవరు రిలీజ్ చేశారు, ఈ లేఖ ఎక్కడ పోయింది, ఎందుకు బయటికి వచ్చింది? నిజంగా ఆమె తండ్రికి రాసి ఉంటే తండ్రి దగ్గర లేఖ పోవాలి. మరి తండ్రి దగ్గరికి పోయిందా లేదా? మీడియా ద్వారానే తండ్రి చూస్తున్నాడా? లేఖ అందుకునే పరిస్థితిలో కూడా తండ్రి లేడా? వాళ్ళిద్దరికి అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? ఇదంతా కూడా ఒక రాజకీయ పొలిటికల్ డ్రామా కూడా అయ్యుండొచ్చు, జిమ్మికి కూడా అయ్యుండొచ్చు, కావాలనే రాసి ఉండొచ్చు, కావాలనే లీక్ చేసి ఉండొచ్చు. మళ్ళీ మేము బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చూపించే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు వాళ్ళ బెనిఫిట్ కోసం. అనేక రకాలుగా వాళ్ళ రాజకీయాల్లో ఏ ఆలోచనతో చేసినా భారతీయ జనతా పార్టీ మటుకు బీఆర్ఎస్ పార్టీతో కలిసే పరిస్థితి ఉండదు. అది డెఫినెట్గా కవిత రాసినటువంటి లేఖ నిజంగా తల్లిదండ్రుల మధ్య గ్యాప్ వచ్చేంత దూరం తీసుకెళ్ళిందా? ఒకవేళ నిజంగానే లేఖ రాసిందా లేదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కానీ ఒకవేళ నిజంగానే రాసింటే మాత్రం ఇది ఒక రాజకీయాల్లో ఎత్తుగడగా మాత్రమే చూడాలంటూ కూడా బీజేపీ ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. కారణాలు ఏమైనప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు అంటూ డీకే అరుణ రియాక్ట్ అయ్యారు. లేఖపై పొలిటికల్గా ఆయా పార్టీల నేతలు స్పందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తండ్రి కూతుళ్ల మధ్య లేఖ రాసేంత గ్యాప్ వచ్చిందా అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎంపీ డీకే అరుణ.